ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన వారమంతా తన కనికరమును, తన ప్రేమను, తన కృపను చూపిస్తూ మనల్ని కాపాడి ఆయన రెక్కలలో మనల్ని భద్రపరిచి ఈరోజు ఈ విధంగా మరొకసారి ఆయనను స్తుతించే తరుణాన్ని మనకిచ్చినందుకు దేవునికి మొదటిగా థ్యాంక్స్ చెబుదాం. ప్రతిరోజు మనల్ని దర్శిస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకొని, అయ్యా ఈరోజు నన్ను నడిపించండి, నేను పడిపోకుండా నన్ను పట్టుకోండి, నేను జారిపోకుండా నన్ను పట్టుకోండి, నేను మాటల్లో తప్పిపోకూడదు, క్రియల్లో తప్పిపోకూడదు తండ్రి, నీ కొరకు నమ్మకంగా జీవించాలి, ఈ వారమంతా నాకు తోడుగా ఉండి నన్ను చేపట్టి నడిపించండి అని మనలను మనం దేవునికి సమర్పించుకుంటూ మరి యొక్క పునరుత్థాన దినమును మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిద్దాం. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. దేవుని కృపకు మిమ్మల్ని అంతా అప్పగిస్తున్నాను. కేవలం ఆయన కృపే మిమ్మల్ని లేవనెత్తుతుంది, ఆయన కృపే మిమ్మల్ని రక్షిస్తుంది, ఆయన కృపే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి ఆయన కృపపై ఆధారపడండి, ఆయన కృపను పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం నమ్మిన, మనం ఆరాధిస్తున్న, మనం సేవిస్తున్న ప్రభువు ఎంతో కృప కలిగిన వాడు. అందుకే ఆయన చెప్తున్నారు ఈరోజు, నా కృప మిమ్మల్ని రక్షిస్తుంది అని. దావీదు మహారాజు ఆయన కృపను గూర్చి వివరిస్తూ 136వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునను అని. అవును, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృపను బట్టి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. అనేక పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, అనేక ఆపదల్లో ఉన్నప్పుడు, భయంకరమైన పాపపు జీవితంలో ఉన్నప్పుడు, కట్లతో మనం బంధించబడి ఉన్నప్పుడు దేవుని కృపే మనల్ని రక్షించింది. ఆయన కృపను బట్టి మాత్రమే మనం రక్షించబడ్డాం. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మన ఆత్మకు మాత్రమే రక్షణ కాదు, కానీ మన జీవితాలను రక్షిస్తాడు, మన శరీరాలను రక్షిస్తాడు, మన కుటుంబాలను రక్షిస్తాడు, మన బిడ్డలను రక్షిస్తాడు. ఏ విషయంలో అయితే మనం ఆయనపై ఆధారపడుతున్నామో ప్రతి విషయంలో కూడా నీవు రక్షించబడతావు, నువ్వు రక్షణ పొందుకుంటావు. ప్రభు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో మన కొరకైన రక్షణ సంకల్పాన్ని చేసి ముగించారు. ప్రతిదాన్ని కూడా ఆయన సిలువలో సమాప్తం చేశారు. నువ్వేది నమ్ముతావో సమస్తాన్ని కూడా ఆయన దగ్గర నువ్వు పొందుకుంటావు. నీ రక్షణను ఆయన ఎప్పుడో సమాప్తం చేశారు, నీ విడుదలను ఆయన ఎప్పుడో సమాప్తం చేశారు, నీ అభివృద్ధిని ఆయన ఎప్పుడో సమాప్తం చేశారు. నువ్వు కృప కొరకు వేడుకొని, నన్ను బట్టి కాదయ్యా, కేవలం నీ కృపను బట్టి నేను పొందుకుంటున్నానని నువ్వు ఎప్పుడైతే ఆయన కృపపై ఆధారపడతావో అన్ని విషయాల్లో కూడా నీవు రక్షించబడతావు, నీవు అభివృద్ధి చెందుతావు. మన అర్హతను బట్టి, మన కెపాసిటీని బట్టి, మన టాలెంట్స్ని బట్టి కృప మనకు అనుగ్రహించబడలేదు, రక్షణ మనకు అనుగ్రహించబడలేదు. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఎందుకు పనికిరాని, ఏమీ లేని మనకు ఉచితంగా అనుగ్రహించబడిందే దేవుని యొక్క కృప. పేదలకు, దీనులకు కృప చూపించే దేవుని మనం నమ్ముకున్నాం. ఆయన కృపను బట్టి మనము రక్షించబడ్డాం, మనం నిలువబడ్డాం. అనేక ఆపదల నుండి దేవుడు మనల్ని రక్షించాడు. పాపములో, రోగముతో, భయంకరమైన పరిస్థితుల్లో, దేని స్థితిలో ఉన్న మనలను రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన కృప ముగిసిపోయేది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప ఇంకా ప్రవహిస్తూనే ఉంది. కృప ప్రవాహానికి ఆనకట్టలేదు. కృపకాలం ఉన్నంత వరకు కూడా ఆయన కృప నీపై ఉంటుంది. ఆయన నీపై కృప చూపిస్తూనే ఉంటాడు. ఇంతగా నీపై కృప చూపిస్తున్న దేవుడు నీ స్థితిని మార్చలేడా? నిన్ను బాగు చేయలేడా?
నీవు దేని గురించి అయితే దుఃఖపడుతున్నావో వాటన్నిటి విషయాలు ఆయన నేను రక్షించలేడా? చూడండి, రోమా 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉంది, తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? అవును, తన ప్రియమైన ఏకైక కుమారుని బలిగా మన కొరకు అర్పించిన దేవుడు ఈరోజు నీవే దేని స్థితిలో ఉన్నా నీకు సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది. అయితే ఎవరిపై దేవుడు మానక తన కృపను చూపిస్తాడంటే, మనుషులంగా ఒకవేళ తప్పిపోయినా పడిపోయినా తిరిగి దేవుని సందులోకి వెళ్ళి, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను బాగు చేయండి, నన్ను రక్షించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను నీతిమంతుడిగా చేయండి, నీతిమంతురాలుగా చేయండి అని హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ఆయన కృప కొరకు వేడుకుంటారో వారందరిపై మానక ఆయన కృప చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు పాపంలో పడిపోయాడు. దేవునికి విరోధంగా పాపం చేశాడు, మనుషులకు కూడా విరోధంగా పాపం చేశాడు. ఒక పాపం తర్వాత ఒక పాపము తన జీవితంలో జరిగిపోయాయి. అయితే దావీదు మహారాజు, నేను తప్పు చేయలేదు, అనేక మంది చేస్తున్నారు కదా ఇటువంటి పాపము, నేను కూడా వారి వల్లనే చేశానని తను సమర్థించుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించాడు, తండ్రి నేను పాపిని. ఏడుస్తున్నాడు, తన పరుపు తేలిపోయేటంతగా ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, మదన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేసిన, నన్ను క్షమించండి అని ఎంతగానో దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుని కృపకు పాత్రుడయ్యాడు. తిరిగి మరలా దేవుని కృప వచ్చింది. నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయొద్దయ్యా, నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయ్యా అని వేడుకున్నప్పుడు తిరిగి దేవుడు క్షమించాడు, తిరిగి కృప చూపించాడు, తిరిగి దేవుని కృప పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ దేవునికి దూరం అయిపోయావా, దేవునికి దూరంగా జీవిస్తున్నావా, పాపంలో పడిపోయావా, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఇంతవరకు పర్వాలేదులే, అనేక మంది ఈ విధంగానే ఉన్నారు కదా, వారందరూ బాగానే ఉన్నారు కదా నువ్వు అనుకుంటూ కొనసాగిపోతున్నావా? నేను చేసేది తప్పే ముందులే, ఇది చేయక నాకు తప్పదేమో అనుకుంటున్నావా? నీ మనసాక్షి నిన్ను గద్దిస్తున్న ప్రతి విషయాన్ని ప్రభు సందులో ఒప్పుకో. దేని విషయంలో అయితే దేవుడు నిన్ను నో అని చెప్తున్నాడో దానిని విడిచిపెట్టడానికి ప్రయత్నించు. ఒకవేళ నీకు శక్తి లేకపోతే ప్రభు పాదాలు పట్టుకో. తండ్రి, విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, తండ్రి నిన్ను దీనికి దూరం అవ్వలేకపోతున్నాను, నీ శక్తి కావాలి, నీ శక్తి నాకు దయచేయండి అయ్యా అని దేవుని కృప కొరకు కన్నీరు కార్చు. ఆయన సందులో మోకరించి కృప కొరకు వేడుకో. కృప కలిగిన ప్రభు తప్పక నీపై కృప చూపిస్తాడు. కృపతో నిన్ను రక్షిస్తాడు, తిరిగి కృపతో నిన్ను బాగు చేస్తాడు, తిరిగి కృపతో నిన్ను స్వస్థపరుస్తాడు. తిరిగి ఏ విషయంలో పడిపోయావో, ఎక్కడ నీవు జారిపోయావో ఆ విషయం తిరిగి ఒప్పుకుంటే నీ పాపాన్ని కృపతో ఆయన క్షమిస్తాడు, తిరిగి నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి అందరం కూడా, తండ్రి నీ కృపే మాకు దిక్కయ్యా, నీ కృప తప్ప వేరే ఆశ్రయం మాకు లేదు తండ్రి, నీ కృప కొరకు నేను వేడుకుంటున్నాను. నీ కృపను మాపై చూపించండి, నీ కృపను మా కుటుంబంపై చూపించండి, నీ కృపను మా బిడ్డలపై చూపించండి. నీ కృప చేతనే మేము రక్షించబడతామని దేవుని చేతులకు మనలను మనం సమర్పించుకుంటూ ఆయన కృప కొరకు వేడుకుందాం. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా
కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. తండ్రి నీకు వందనాలు నాయనా. కేవలం నీ కృపను బట్టి ఈ వారమంతా మాకు తోడుగా ఉండి నడిపించారు. మరి ఒక ఆదివారం నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించారు. నీవిచ్చిన నూతన వారమంతా మా ఆత్మీయ కుటుంబానికి అంతటికీ తోడై ఉండండి అయ్యా. తప్పిపోకుండా నీ కృపకు దూరం అవ్వకుండా నీ కృపలో నిలిచి ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది నీ కృపపై ఆధారపడుతున్నారు, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారని సెలవిచ్చారు. అవును తండ్రి, నీ కృపే వారిని రక్షించాలి, నీ కృపే తిరిగి లేవనెత్తాలి, నీ కృపే స్వస్థపరచాలి తండ్రి. ఏ విషయాన్ని గురించి వారి కృపపై ఆధారపడ్డారో ప్రతి విషయంలో మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. నేను నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా ధనము, నా సంపాదన, నా కెపాసిటీ అనకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను కాదు నీ కృపే దిక్కని నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి. నిజమైన బోధకుడా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని తాకండి నాయనా. ప్రతి కుటుంబమును మీరు దర్శించండి అయ్యా. ఎవరైతే నీ కృపకు దూరంగా ఉన్నారో పరిశుద్ధాత్ముడా నీ కృపను దాటిపోనివద్దు తండ్రి. దేవుడు కృప కలిగిన వాడు కదా, నన్ను రక్షిస్తాడు లేని నిర్లక్ష్యంతో ఎంతమంది ఉన్నారో కృపకాలం దాటిపోకముందే ప్రతి ఒక్కరు నీ కృపలోనికి తిరిగి రావాలి. ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారని ఈరోజు నీ కృప కొరకే వేడుకొని తిరిగి నీ కృపలోనికి రావడానికి, తిరిగి నీ రక్షణ భాగ్యంను సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు ఏ ప్రారంభిస్తున్నారో, ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి వారి పడిపోయిన పరిస్థితిలో ఉండి తిరిగి లేవనెత్తుతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలో కృంగిపోయి ఉన్నారా, అలసిపోయి ఉన్నారా? ఇక నా జీవితం బాగుపడదని, దేవునికి దూరం అయిపోయాను, ఇక నా జీవితం బాగుపడదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? లేదు, తిరిగి ఆయన కృప కొరకు వేడుకోండి. కృపచేత దేవుడు తిరిగి మిమ్మల్ని రక్షించబోతున్నాడు, తిరిగి స్వస్థపరచబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి హృదయపూర్వకంగా. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. అనేక మందికి వాగ్దానాన్ని తప్పక షేర్ చేయండి. వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు రాజ్య సువార్తలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.